తింటావని ఏంటది ఒక్కటే చంపేస్తాను చెప్తున్నాను నాటకాలు ఆడకు. వెజిటేరియన్స్ అయ్యి ఉండి నాన్ వెజ్ వండుకొని తింటున్నారా? సిగ్గుందా? ఇవాళ మా ఆయన అయితే ప్రాంక్ చేయాలని ఫిక్స్ అయిపోయానండి. ఫేక్ నాన్ వెజ్ తనకు పెడితే గొడవే జరుగుతుంది, చాలా పెద్ద గొడవ ఇంట్లో. అయినా సరే మనమైతే ప్రాంక్ చేసేద్దాము. నాకు అప్పుడే గుర్తొచ్చింది ఫేక్ నాన్ వెజ్ ఎలా ప్రిపేర్ చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే నేను నైట్ మేము పొటాటో నగెట్స్, పొటాటో బాల్స్ ఉంటాయి కదండి, అవి చేసుకున్నాం అనమాట. కొంచెం మిగిలిపోతే అవి మేము ఫ్రిడ్జ్లో పెట్టాం రాత్రి, మళ్ళీ చేసుకుందాంలే ఇంకెప్పుడైనా అదే రేపు చేసుకుందాంలే అన్నట్టుగా. ఇంకా ఇది ఇలాగే ఉండిపోయింది. సో మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరండి. తను వచ్చేలోపు ఈ పిండితో వచ్చేసి ఫేక్ నాన్ వెజ్ ఐటమ్ చేస్తున్నాను. ఇదేం లేదండి, బంగాళదుంప బియ్యం పిండి అన్నీ కలిపింది అనమాట. ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తారండి. తర్వాత అయితే పెద్ద గొడవే ఉంది ఇంట్లో. ఇది అయిన తర్వాత ఒక చీపురు పుల్ల అయితే తీసుకున్నానండి. ఈ చీపురు పుల్ల ఫ్రెష్దే అయినా సరే వాష్ చేసాను. ఇప్పుడు దీనికైతే నాకు తెలుసు కదండి నాన్ వెజ్ ఎలా ఉంటుందో, దానిలాగా దీనికి పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ రాసుకుంటాను, హ్యాండ్ కంటుకుపోతుంది. మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారండి వాళ్ళ నాన్నని ప్రాంక్ చేయడానికి అనమాట. బట్ ఆయన వచ్చి ఎంత పెద్ద గొడవ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఇంకో దాంట్లో ఉంది ఆయిల్. ఆ ప్రియాంజి పాప పరుగు తీయడంలో నెంబర్ 1 ఆయిల్ అయిపోయిందండి. ఓకే, చేతికి అయితే ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తే నేను ఎలా చేస్తున్నానో వాళ్ళకి చెప్తాను. నువ్వేం చెప్పలేవు, ఆల్రెడీ పిండి రెడీగా ఉంది కాబట్టి సరిపోయిందండి. లేదు అంటే మాత్రం ఈ పిండి అంతా ఇది కాదు, ఏదైనా సరే ఒక పిండి అయితే కలుపుకోవాల్సి వచ్చేది కదా ఈ షేప్లోకి తీసుకురావడానికి. కానీ ఇందులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి, అవి కవర్ అయ్యేలాగా చేయాలి. ఇలాగేనా? ఇంకా స్టిఫ్గా ఉండాలేమోనే. దగ్గర అయితే నేను మార్నింగ్ రీల్స్ అలా స్క్రోల్ చేస్తుంటే కొంతమంది వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ అని చెప్పేసి కొన్ని రెసిపీస్ చేస్తున్నారు అనమాట. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, నేను ఎందుకు ప్రాంక్ చేయట్లేదు, ఈ ప్రాంక్ చేయొచ్చు కదా అని చెప్పి ఐడియా వచ్చింది. తింటావా ఇది? సో మా శ్రీయాంశి బాబుకి ఎంత ఇంట్రెస్టో, నాన్నని ప్రాంక్ చేద్దామమ్మా ఇలాగని చెప్తే ఎప్పుడు చేస్తున్నామమ్మా అమ్మ ఎప్పుడు చేస్తున్నామమ్మా ఇందాక నుంచి విసిగించేసింది అనమాట. ఇది చాలా కొంచెం కష్టమేనండి ఇలా నిలబెట్టడం. కొంచెం ఇది ఫ్రిడ్జ్లో ఒకటి పెట్టాను కదా. సో ఫైనల్గా నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి దీన్ని. ఇప్పుడు ఫ్రై చేశాక మరి షేప్ ఉంటుందో లేదో తెలియట్లేదు, టెన్షన్గా ఉంది. పదండి ఇంకా ఫ్రై చేద్దాం. ఇప్పుడైతే ఫ్రై చేసేస్తాను అనమాట. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి. మీరైతే ఈ లోపు వీడియోకి ఇంకా లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేసేసేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియోస్ తీయమంటారో మాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇదిగోండి ఒకటే అంటే ఇంకొంచెమే పిండి ఉంది, కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటే ఒక 2-3 చేసేదాన్ని. బట్ కొంచెమే పిండి ఉంది కాబట్టి ఒకటే చేశాను అనమాట. చాలండి అయినా ఇది, దీనికే గొడవ వద్దు. ఇప్పుడు తను కనిపెట్టకుండా ఉంటే సరిపోతుంది. ఇది మా పిల్లల కోసమే ప్రిపేర్ చేసిందిలేండి. తన ఇంట్లో లేనప్పుడు చేశాను అంతే కొన్ని వేళకి. సో దట్ తను కనిపెట్టలేరు అనుకుంటున్నాను నేను. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి, అదే బాగుంటుంది. బోల్డ్ ఆయిల్ పట్టేలా ఉంది. సో ఇంత ఆయిల్ సరిపోతుంది కదా ఒకటే కాబట్టి. శ్రీయాంశి ఆశ్రిత్ నాన్నను ప్రాంక్ చేద్దామో వద్దా? చేస్తే నాన్న అసలు ఏం చేస్తాడు? మరి అయితే ఆపేద్దామా? చూసారా అసలు పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో. ఈ లోపు మన ఆయిల్ కూడా హీట్ అవుతుంది. మా శ్రీయాంశి బాబుకి ఎంత తెలివో చూడండి. అది వేసి చూడమ్మా నూనె కాగిందో లేదో చిన్న రవ్వ అని అడుగుతుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే జాగ్రత్తగా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. షేప్ మాత్రం పాడవకుండా ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. చూసారు కదా షేప్ అయితే బాగానే ఉందండి. అమ్మయ్య షేప్ అయితే బాగానే వస్తుందండి. అమ్మయ్య నేను ఎక్కడ విడిపోతుందా ఇంతదని టెన్షన్ పడ్డాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను చూసిన వీడియోలో చేసిన వాళ్ళు వచ్చేసి చాలా కష్టమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి చేశారండి. నేను మాత్రం నా దగ్గర ఉన్న ఈ పొటాటో పేస్ట్తో అయితే పొటాటో బియ్యం పిండి ఈ పిండితో అయితే చేసేస్తున్నాను అనమాట. ప్రేక్షకులకి విజ్ఞప్తి, నేను దీన్ని జస్ట్ ప్రాంక్ కోసం మాత్రమే చేస్తున్నాను. నో బ్యాడ్ కామెంట్స్ అండి. చూసారా మంచిగా ఫ్రై అయింది. ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇది వెనక్కి జరగాలి, మీద పడిపోద్ది లేదంటే ఆయిల్ జరగాలి. పిల్లలు అయితే ఇక్కడ నా పక్కనే ఉంటారండి, ఇంకేం చేస్తున్నా. ఇదిగో
కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై చేస్తే ఇంక మాడిపోద్ది. సో మన ఫేక్ నాన్ వెజ్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే రెడీ అయిపోయిందండి. మా హస్బెండ్ రాగానే దీన్ని తినడానికి ఇస్తాను. ఇంకా ఆయన చేతిలో దెబ్బలు కూడా పడచ్చు. ఇలా కాదు, దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం. వచ్చేసేయండి. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఎంత బాగుందో కదా చూడడానికి. మా ఆయన కోసం ప్రేమగా సాస్ కూడా వేస్తున్నానండి. ఇవి ఇక్కడ నువ్వు చేయదా శ్రేత్? ఉత్తి సాస్ తిన కాదు. ఓకే, ఇప్పుడు మా నాన్న కోసం వెయిట్ చేద్దామా? సాస్ లాగేసుకుంటానంటే నేను తింటాను. తింది కానీ రాదు. ముందు నాన్న రాని సాస్ తినొద్దు. మా హస్బెండ్కి అది పెట్టగానే కోపం వస్తుంది. ఇప్పుడు అందుకనేసి వాటర్లో ఇది వేస్తున్నాను అనమాట. ఇప్పుడు తను వాటర్ తాగాలని చూసినా సరే అందులో కూడా ఇది ఉంటుంది అనమాట, నాన్ వెజ్ లాంటిది. ఇది ప్లాస్టిక్ స్పైడర్ ఉంది నా దగ్గర. దీన్ని అయితే గ్లాస్లో వేసి దీంట్లో వాటర్ వేస్తాను. ఈ వాటర్ వేసేస్తారండి, పిన్ వాటర్ వేసేయడం. అదిగోనండి మా హస్బెండ్ అయితే వచ్చేసారు. నేనైతే డోర్ వస్తున్నా. నీకోసం ఈవేళ ఒక్క సర్ప్రైజ్. వీడియో అంటే బాబు సర్ప్రైజ్ ఏంటి? చాలా టేస్టీ ఐటమ్, నీకు ఇష్టమైన ఐటమ్ చేశాను నేను. ఏంటి తీసురా. అసలు ఏంటో గెస్ట్ చేయి ఫస్ట్. స్నాక్స్ ఏమైనా చేసావా? ఓకే, కూర్చొని నేను తీసుకుని వస్తానే. మష్రూమ్ పకోడీ చేసాను. మష్రూమ్ పకోడీ మొన్న అయిపోయింది కదా. మరి ఇంకేంటి? ఇంకో కొత్త స్నాక్ చేశాను. సరే తీసురా. సరే కూర్చొని నేను వస్తానే. నాకు ఈరోజు అయిపోయింది. గోవింద తీసుకొస్తున్నాను రా బాబు మీ నాన్నకి. ఏంటి అంత దాచితే ఇస్తున్నావు? నీకోసం ఒక మంచి సర్ప్రైజ్ టేస్టీ ఫుడ్ తీసుకొచ్చా. ఏంటి? నీకోసం హార్ట్ షేప్ మూత పెట్టి తీసుకొచ్చా. నువ్వే ఓపెన్ చేయి. కళ్ళు పోయివా మీ నాన్నకి? కళ్ళు ఎందుకు పోయడం? నీకు సర్ప్రైజ్ కదా. ఓకే, ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. నువ్వు ఇది ఓపెన్ చేయి ముందు. సరే ఓపెన్ చేసేవే. ఓపెన్ చేసే. ఏంటిది? నీకోసమే తింటావని. ఏంటది? నీకు ఇష్టంగా ఏంటిది? తొక్కలో సర్ప్రైజ్ వీడియో తీయడాలు అంటే బుద్ధి ఇచ్చారా లేదా? కొత్తగా ట్రై చేస్తావు. కొత్తగా ట్రై చేయడం. ఒక్కసారి చిన్న ఒక్క టేస్ట్ చేయి. చంపేస్తాను చెప్తున్నాను. నాటకాలు అడగ. నువ్వు తిన్నావా? అంటే నువ్వు అంటే తెలిసిన ఆంటీ వాళ్ళు ఇచ్చారు. తెలిసి అంటే ఏమిస్తే తీసుకుంటావు? బుద్ధి జ్ఞానం లేదా? ఒకసారి టేస్ట్ నీ బుద్ధి ఏమైంది? వాడు ఇస్తే 2 ఇచ్చారు. ఒకటి పిల్లలు తినేశారు. ఎవరు తిన్నారు? ఇద్దరు తిన్నారా? నేనే తిన్నా. సరిగ్గా చెప్పు. ఒళ్ళు మెడిపోద్ది చెప్తున్నది. తిన్నావా నువ్వు? నిజంగా సీరియస్గా చెప్పు. నువ్వు వీడియో ఆప పడిగలు. వీడియో ఆపని చెప్పలేదు. నిన్ను కూడా చెప్తున్నా. బీపీ తెప్పించుకో. అదేంటి కొత్తగా ఒక ఐటమ్ తీసుకొచ్చి సరదాగా వీడియో తీసుకొని గొడవ చేస్తూ వీడియో ఉందని కూడా లేదా నీకు? చేసేదే ఏదో పని. మరి వీడియోస్ ఉంటా. అయితే నేను ఇంత కష్టపడి చేశాను నీకోసం. ఒక ముక్క తినేసా. మళ్ళీ ఏంటి? ఎవరో ఇచ్చారంట, నువ్వు చేశారంట. ఏంటి చేయలేదు, అది తీసుకొచ్చాను. బయటపడే ముందు బయట పడేసి తల మీద స్నానం చేసారా? పెట్టి నీకు నచ్చట్లేదు చూడడానికి. కొడతాను చెప్తున్నాను. ఇంకో వద్దు, బీపీ తెప్పించుకో. నువ్వు వీడియో ఆపుతావా? నీకు బాగో చెప్తున్నాను. బయటపో. ఒకసారి చిన్న మొక్క తిని నువ్వు. నిన్ను కొట్టాల్సి వస్తుంది చెప్తున్నది. వీడియో ఆపమని చెప్పు. నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ముందు. బయట పడేయది. పో బయటికి వెళ్ళి ముందు. గదిలో సరే అయితే నేను తినేస్తాను. ఇక్కడ కూర్చొని తింటావా? తిను తిను. తీసుకో. నేను ఏం చేశానని కొడుతున్నప్పుడు అది తింటారు. అది చికెన్ తింటారు. అది ఎవరో తింటే నీకేమైంది? మీ అమ్మ వాళ్ళు ఇదేనా చెప్పారా నీకు? ఏం నేర్పించారు? ఎందుకు తిన్నావు? నేను పద్ధతిగానే ఉన్నాను చిన్నప్పటి నుంచి. మరి ఎందుకు తింటున్నావు ఇప్పుడు కొత్తగా? అంటే వాళ్ళు ఇచ్చారు కదా. ఇన్నేళ్ళు లేదు. ఏది ఇస్తే పెంటేస్తావు తీసుకుని తింటావా? నేను తినలేదు. నీ అలవాట్లో నీ ఎదురుగా ఉంటారు కదా. తినేవాళ్ళు తింటారు. నీకెందుకు? నువ్వు తినందానివి. నీకు అర్థం కావట్లేదు. నీ కోసం దాచాను. తినేవాళ్ళు తింటారు. నీకెందుకు? నువ్వు నా దగ్గర పెట్టేవాడు మాత్రం చాలా దారుణం కూడా చెప్తున్నాను. తినేవాళ్ళు తింటారు. వాళ్ళ ఇష్టం అది. నువ్వు ఎందుకు తిన్నావు? నీకు అలవాట్లేదు కొత్తగా ఎందుకు? ఇప్పుడు నేను తింటావా తినవా? తిన్నావు. అయితే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. తినవు కదా? బయటిపో. సరే అయితే నువ్వెక్కడ నా ముందు కనుక బయటికి దొబ్బేస్తాను. ఏం తింటావు వాడు? రోడ్డు మీదకి వెళ్ళి లేదా మీ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం తింటావు తిను. ప్రాంక్ ఏంటి? ఇది ఫేక్ నాన్ వెజ్.
తినండి. నేను ఫేక్ నాన్ వెజ్ ఇది. బయటికి పో ముందు. నేను ఎప్పుడు నాన్ వెజ్ ముట్టుకోను కూడా. ఇది కూడా నాన్ వెజ్ కాదు. ఇప్పుడు నాన్ వెజ్ అయితే ఏం చేయాలి ఇప్పుడు? విడాకులు ఇవ్వు, తీసుకుంటాను నేను హ్యాపీగా. ఇది నాన్ వెజ్ అయితే నాకు విడాకులు ఇవ్వు. తిను. సరే నమ్ముతున్నాను. తింటున్నానా? ఎందుకంటే మంచిది ముందు నువ్వు తిను. నీ కోసం కదా చేసింది, తిను. వద్దు నువ్వు తిను. శ్రీయాంశి నాన్న తినిపించవే, దగ్గరికి వెళ్ళు. నేను పర్లేదు. ఇదేంటి బా బంగాళదుంప బంగాళదుంప ఇది బాగుందా? మీరు ఎందుకేం తాడాడి? సాస్ అంటే ఇట్స్ ఏ ప్రాంక్ అని నేను ఎప్పుడో చెప్పాను, నువ్వే ఆరక్షన్ చేస్తావు. వారక్షణ చేస్తా. పిల్లలు తినిపించు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దాని నుంచి ఫేక్ తినడానికి. ఆశ్రయ తెలు బాగుందా? యమ్మీ. ఓకే, వాటర్ తీసుకురానా? వాటర్ వేస్తాం ఇంకా అది కూడా ఏదైనా ప్రాంక్ అంటావా? సో మా హస్బెండ్కి అయితే ఈ వాటర్ ఇస్తాను. ఏది చూపించాం? ఇదిగో, ఇది. బాగుందా? ఆ? ఎమ్మిగా ఉందా? బాగుంది. వాటర్ తీసుకో. నీవు నీ అదో బెంగతి దరిద్రం మొత్తం ఇంకా నర మాంసం ఒకటే ఉంది, అది కూడా పెట్టే ఏముంది ఇప్పుడు ఇందులో? ఇది ముద్దు స్పైడర్ అండి. అవునా? ఇలా దీన్ని తినడానికి ఏడుస్తున్నాడు అండి. అవునండి రండి. తిను తిను మరి పబడి ఇంకొకసారి అవుతారు అతమాట అవుతారండి. స్పైడర్ ప్రాంక్. నీకు మాట చెప్తున్నాను, ఇలాంటి దగ్గర మొత్తం